తీవ్రమైన ప్రశ్న ఏమిటంటే, ఈ రాజ్యాంగంలో ఉన్న పీఠికలోని మొదటి పదంలోని వీధి పీపుల్ అని ఉంటూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనే ఒక క్వశ్చన్, తర్వాత రాజ్యాంగం క్వశ్చన్. రాజ్యాంగం ఉందా లేదా? రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగేతరంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటే మనం రాజ్యాంగం అనాలా, రాజ్యాంగం లేదని చెప్పాలా, అరాజ్యాంగం అనాలనా, అరాచకం అనాలనా, ఏమనాలి? ఈ పదాలకు దొరకని కొత్త నిర్వచనాలు వస్తున్నాయి. ఆ నిర్వచనాల గురించి మనం ఆలోచించుకుంటేనే రాబోయే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుంది, ఎన్నికలు ఏ విధంగా ఉంటాయా లేదా అని కూడా. ఉంటే ఎక్కడుంటాయా ఓట్లన్నీ? ఏమన్నా ఈవీఎంలో ఉంటాయా? ఈవీఎంలో ఉంటే కాల్ చేస్తామా? కాల్ చేసినప్పుడు ఎన్ని ఓట్లు పోతాయి? ఏ ఓట్లు పోతున్నాయి? పాత ఓట్ల, కొత్త ఓట్ల? అసలు మనమే వేయని ఓట్లు అని ఎవరైనా పట్టుకుంటారేమో అని అనుమానించి ఆ ఓట్ల యంత్రాలను కూడా తీసేస్తుని కాల్ చేసుకుందామా అని కూడా ఆలోచించాల్సిన విషయం. మనం ఎలక్ట్ అయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరో కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. ఓటర్లు ఉన్న, ఇప్పుడు ఓటర్లు కాకుండా ఉన్న, ఓట్లు వేయలేని వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాను నేను. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఎక్కడికి పోవాలి వాళ్ళు? ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మొదటి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇండియా అంటున్నాం ఇక్కడ. అంటే ప్రపంచ ప్రజల దాంట్లో ఉండరు. మాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు లైఫ్ దగ్గర వచ్చినప్పుడు వీ హ్యావ్ ది రైట్ టు లివ్ అని ఉంటుంది. అంటే ఎవరు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా హక్కు ఉందా లేదా? దాని జవాబు ఏమిటి? నో ఓన్లీ ఫర్ సిటిజన్స్ అంటావా? ఇక్కడ పుట్టి పెరిగి వచ్చి ఒక 2 రోజుల కోసమైనా వచ్చిన వాళ్ళు ఉండి చచ్చిపోవడానికి వచ్చారా? అక్కడికి చంపే అధికారం నీకుందా? బతికే అధికారం నీకు కూడా ఉందే, నాకు కూడా ఉందే, వాడికి కూడా ఉందే. ఏ దేశం నుంచి వచ్చిన వాడైనా ఉంది కదా. వి ది పీపుల్ అనే పదం యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే నాన్ ఇండియన్ పీపుల్స్కి సంగతి ఏంటి అంటే మళ్ళీ మీరు ఆర్టికల్ 21లోకి వచ్చిపోస్తాం. అక్కడికి వస్తాం. వచ్చి లేదు ఇట్ ఈస్ ది పీపుల్, ఎవ్రీ పర్సన్ వెదర్ ఇండియన్ ఆర్ నాట్, యూ హ్యావ్ రైట్ టు లివ్ అంటున్నాం. కనీసం మనం ఇప్పుడు ఎక్కడికి ఆగుతున్నాం? మళ్ళీ ఎక్కడికి ఆగిపోతున్నాం మనం? వి ది సిటిజన్స్ అనే పరిస్థితికి వచ్చింది. నిజంగా కొన్ని చట్టాలు, కొన్ని హక్కులు రాజ్యాంగంలో, కొన్ని హక్కులు సిటిజన్స్కి ఉన్నాయి, కొన్ని పర్సన్స్కి ఉన్నాయి. బికాజ్ హీఈస్ మై సిటిజన్, అవర్ కంట్రీ సిటిజన్, వీడికి ఇన్ని హక్కులు ఇస్తాయని స్పష్టంగా మనం రాసుకుంటున్నాం. ఆర్టికల్ 19(1)(a). ఆర్టికల్ 19(1)(a) లేకపోతే రాజ్యాంగం ఉండదు. రాజ్యాంగం లేకపోతే వీధి పీపుల్ ఉండరు. వీధి పీపుల్ లేకపోతే ఒకప్పుడు రాజ్యాంగం ఉండేది అని చదువుకునే పరిస్థితులకు వస్తాం. కనుక వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వి ది పీపుల్ అండ్ వి ది సిటిజన్స్? ఇప్పుడు ఉన్న ప్రజలలో, అంటే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు, ఇక్కడి నుంచి వచ్చిన ప్రజలు, ఇక్కడ పుట్టబోతున్న ప్రజలు, పుట్టిన ప్రజలు, వాళ్ళకి ఏ హక్కు ఇస్తున్నావు, ఏ స్టేటస్ ఇస్తున్నావు? వాళ్ళు ఏమంటావు? ఓటర్ అంటావా? ఎస్, ఓటర్. ఏ బేసిస్ మీద ఓటర్ అంటున్నావు? అడిగినప్పుడు ఆ ఓటు లేదు అని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత వాడు ఏమైపోతాడు? వి ది పీపుల్ ఆఫ్ ఇండియాలో వి ది ఓటర్స్ అంటే ఎవరు? ఆధార్ ఉంటే సరిపోతుందండి. అన్నిటికీ ఆధారం ఉండాలి. మీరు రోజు ఎన్నిసార్లు ఆధార్ చూపిస్తారండి? చూస్తూనే ఉంటారు ఆధారం. అది లేకపోతే నిరాధారం. మన బతికి ఏమిటో తెలియదు. అసలు ఆధారం చిలుకలు ఇవి కూడా చూపుతారు, కళ్ళు కూడా చూపిస్తారు, వేళ్ళన్నీ చూపించాలి. అన్ని వేళ్ళు చూపించిన తర్వాత అవి పుట్టించిన తర్వాత కూడా ఆధార్ ఇవ్వను అంటే వాడి గతి ఏంటి? అట్లా ఏదో రకంగా ఒక ఆధారం తీసుకున్నాం కనుక ఇవాళ నాకు కూడా అది కొనుక్కోవచ్చు, ఇది అమ్ముకోవచ్చు, ఏదో ఉంటుంది. కానీ ఒకవేళ నాకు ఏదో ఒక కారణం మీద ఆధార్ లేకపోతే నా పరిస్థితి ఏంటండి? రేషన్ కూడా ఇవ్వరు, తిండి ఇవ్వరు. అన్ని సిటిజన్లో కాదు, వాడు సిటిజనో కాదో తెలియదు, ఓటరో కాదో తెలియదు. అటువంటి దశలో ఉన్న వ్యక్తికి నువ్వు ఏమని వాడిని బతకనిస్తావు? తర్వాత పాస్పోర్ట్ అంటే మనం పాస్పోర్ట్ ఇక్కడ నాకు లేదు, పాస్పోర్ట్ మీకు లేదు, చాలామందికి లేదు. కానీ ఎక్కడికో వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ వస్తే సిటిజన్ ఇండియా అంటాడు. అది మనం సిటిజన్ అయినా నమ్మే అవకాశం ఉందా, అనే అవకాశం ఉందా? అంటే హోమ్ మినిస్టర్స్ స్వయంగా చెప్పినాడు, నీకు పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన నీవు సిటిజన్ కాదు అన్నాడు. మరి నీ గతి ఏంటి? పాస్పోర్ట్ ఉండదు, రేషన్ ఉండదు, ఆధార్ ఉండదు, అసలు పర్సన్ అనడానికి కూడా, ఒక ప్రజ అనడానికి కూడా వీలైన దశలో నువ్వు వస్తూ ఉంటే
వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అంటే వీధి వరల్డ్ అనాలనా, వీధి యూనియన్ వరల్డ్ అనాలనా, ఏమనాలి? ఎక్కడ, ఏ దేశం? నేను ఏ దేశం నుంచి వచ్చాను? పోనీ సిటిజన్ అన్న అంటావా? నాకు ఓటు ఇచ్చావో ఇవ్వలేదో పోనీ అనాలి. ఎట్లా అంటావు సిటిజన్ అని? నీకు ఆధారం ఉన్నంత మాత్రాన సిటిజన్ ఇవ్వను, నీకు పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన మీకు సిటిజన్ ఉండదు, నీకు రేషన్ కావాలంటే తిను, రేషన్ ఇస్తాం తిను, కానీ సిటిజన్షిప్ ఇవ్వను. ఇట్లా అంటూ ఉంటే నేను సిటిజనా కాదా? 19(1)A నాకు అప్లై అవుతుందా కాదా? an ordinary person, the world over person, a person coming from other country, he's a person, he's a more important personality is person. వాడి గతి ఏంటి? అంటే వాడిని అటు సిటిజను కావు, ఇటు ఓటరు కాదు, అటు ఆధారం నీకు ఉండదు, ఇంకా ఉన్నని వాడిని మీరు ఏమనాలి? వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఏమనాలి? ఇది పౌరసత్వ నిరాకరీకరణ జరుగుతున్నది. దట్ ఈస్ ఎ మోస్ట్ డేంజరస్ పాయింట్.